ప్రతి లేఖనం ప్రయోజనకరమైంది. కాబట్టి ఈ నిబంధనల అనే అంశాన్ని మనం సీరియస్గా మనం ధ్యానం చేయబోతున్నాం. నేటి క్రైస్తవ ప్రపంచంలో కనీసం 3 గ్రూపులు ప్రజలు ఉన్నారు. ఒక గ్రూపు ప్రజలు ఏమంటారంటే, నిబంధనలు ఎప్పుడో చేసేసాడు, అయిపోయినాయి, ఇక నిబంధనలు లేవు, ఇక నిబంధనలు జరగవు. అబ్రాహాము చేసే నిబంధన ఎప్పుడో జరిగిపోయింది. ఈనాడు ఆ నిబంధనల్ని మనం ఆత్మీయంగా తీసుకోవాలి. ఎలా తీసుకోవాలండి? స్పిరిచువల్గా తీసుకోవాలి, ఫిజికల్గా తీసుకోవద్దు. అబ్రహాముకి దేవుడు ల్యాండ్ వాగ్దానం చేశాడు. ఇప్పుడు మన ల్యాండ్ పరలోకం. కాబట్టి ఇక ల్యాండ్కి ఏం లేదు, ఎలాంటి ప్రాధాన్యత లేదు. ఇక ఇజ్రాయేల్ దేశానికి ప్రాధాన్యత లేదు. మరలా యేసు ప్రభు వారి కొరకు రావటం అనేది లేదు. 1000 ఏళ్ల పరిపాలన లేదు. అసలు ఇశ్రాయేలు చరిత్రను మనం ఆలోచించాల్సిన పని లేదు. వారు యేసు ప్రభు వారిని సిలువేసినప్పుడే వారు శపించబడ్డారు, వారు తరం పడ్డారు. సో కాబట్టి నిబంధనలు అనే సబ్జెక్ట్ నాన్ సెన్స్ అంటారు. ఎక్కువగా చర్చ్ ఆఫ్ క్రైస్ట్ సోదరులు, క్రీస్తు సంఘము, దాని అనుబంధ సంఘాలు, పెద్దలు పిడి సుందరరావు గారు, ఆయన శిష్యులు 100 మంది ఉన్నారు. యూట్యూబ్ మనం ఓపెన్ చేస్తే ఎక్కువ మంది శిష్యులు సోదరులు చాలామంది ఎంతో ప్రయాసపడుతున్నారు. చాలా విస్తృతమైన బైబిల్ క్లాసులు ఏర్పడుతున్నారు, బైబిల్ విజ్ఞాన సభలను ఏర్పడుతున్నారు. విస్తృతంగా వారు మనకి మీడియాలో ఎక్కువగా కనపడతారు. వారందరూ చెప్పేది ఒకటే, నిబంధనలు క్లోజ్ అయిపోయినాయి, ఇక ఇశ్రాయేలుకి ఏం లేదండి, చరిత్ర లేదు. చాలామంది ఆ బోధలకు ఆకర్షించబడి యేసుక్రీస్తు యొక్క 2వ రాకడకు సంబంధించి చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఇజ్రాయెల్ దేశం మళ్ళీ ఏర్పడటం, మరలా ఆ దేవాలయం కట్టుకోవటం, అవన్నీ జరుగుతాయా జరగవా, అసలు ఏంటి అనేది చాలా పెద్ద కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఎక్కువ మంది అదే విషయాన్ని నమ్ముతున్నారు. అందుకే ఈ ప్రపంచంలో జరుగుతున్న కరెంట్ అఫైర్స్ వారికి ఏం తెలియదు. ఇప్పుడు వారిని అడిగామనుకోండి, ఇజ్రాయెల్ దేశం 2గా విడిపోయిద్దని అంటే విడిపోయిద్ది, లేకపోతే లేదు. నీకెందుకు? ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య యుద్ధం జరుగుతుంది కదా, లేకపోతే హమాస్ ఈ యుద్ధం జరుగుతున్నాయి కదా, వీటి సంగతి ఏంటి అంటే అవన్నీ అక్కర్లేదంటారు. అదొక గ్రూప్. ఇక 2వ గ్రూప్ ప్రాస్పరిటీ స్పీకర్స్, పెద్దలు డాక్టర్ సతీష్ కుమార్ గారు, జాన్ వెస్లీ గారు, ప్రముఖమైన స్పీకర్స్ స్టీవెన్సన్ గారు, ఇంకా చాలామంది ఈనాడు టీవీలో కనపడే ఈ ప్రాస్పరిటీ స్పీకర్స్. యేసు ప్రభువుని నమ్ముకుంటే మీకు ఆశీర్వాదాలు కలుగుతాయి, దశంభాగాలు ఇస్తే మీకు ఆశీర్వాదాలు కలుగుతాయి అని ఈ బోధించేవారు కంప్లీట్గా ఇశ్రాయేలు చెప్పిన వాగ్దానాలని క్రైస్తవ్యానికి మలిచారు. అబ్రహాముకు చెప్పిన వాగ్దానాలు మొత్తం ఎవరు తీసుకొచ్చారండి? క్రైస్తవ్యాన్ని తీసుకొచ్చారు. అబ్రహాముకు చెప్పిన వాగ్దానాలన్నీ మనకు వర్తిస్తాయి. అబ్రహాము దేవుడు ఏం చేశాడు? ఆశీర్వదించాడు. అబ్రహాము దేవుడు ఏం చేశాడు? గొప్ప చేశాడు. అబ్రహాము దేవుడు ఏం చేశాడు? అన్ని విషయాలు ఆస్వాదించాడు. ఉంది కదా, అన్నమాట 24వ అధ్యాయం ఉంటుంది 2 గొప్ప స్టేట్మెంట్స్. దేవుడు అబ్రహామును బహుగా ఆశీర్వదించాను, దేవుడు అబ్రహామును అన్ని విషయాలు ఆశీర్వదించాడు. ఎందుకు ఆశీర్వదించాడు? కారణం ఒకటే, దశంభాగం ఇచ్చాడు. టోటల్ కాన్సెప్ట్ అంతా ఈనాడు నీవు కూడా ఆశీర్వదించబడాలంటే ఏం చేయాలి? దశంభాగాలు ఇవ్వాలి. కంప్లీట్ టోటల్ చేంజ్ మారిపోయింది, కంప్లీట్ టీచింగ్ మారిపోయింది. నేటి క్రైస్తవులు కూడా ఇవే కోరుకుంటున్నారు. ఏం కోరుకుంటున్నారండి? ఆశీర్వాదాలు, ఆరోగ్యం, ఆయుష్, ఇవన్నీ కావాలంటే అమ్మో ఆయన చెప్పినట్టు నేను స్పాన్సర్ చేయకపోతే నాకు ఏదైనా రోగం వస్తుందేమో. అబ్రహాం అనగానే ఇక టోటల్ ఇదే టీచింగ్. కానీ ఇక 2వ రాకడకు సంబంధించిన అంశాలు ఏమి లేవు. ఇజ్రాయెల్ దేశం ఏర్పడటం, ఇజ్రాయెల్ దేశం జరిగే యుద్ధాలు, ఇప్పుడు ఇజ్రాయెల్ దేశం 2గా విడిపోబోతుంది, ఈ చారిత్రాత్మక ఘట్టాలు ఇవి ఎన్నడూ వారు బోధించరండి. యేసు ప్రభు యొక్క సెకండ్ కమింగ్ ఎప్పటికీ బోధించరు. ప్రతి సండే ఒకే మెసేజ్ కదా, టైటిల్ మారిద్ది, థీమ్ మారదు. టైటిల్ ఏముంటుంది? నీవు ఆశ్రయించబడాలంటే, నీకు రెట్టింపు దీవెనలు కావాలంటే, నీవు 100 ఆశ్రయించబడాలంటే చెప్పండి. టైటిల్స్ మారుతాయి కానీ ఏం మారదండి? టోటల్ థీమ్ ఏంటి? చివరికి ఎక్కడికి వస్తారు? దశంభాగాలు, గివింగ్. ఇంకొక ఆయన టీచింగ్ ఉన్నాడు, అసలు ఆయన ఎప్పుడు టీచింగ్ ఏం చేసినా కూడా అల్టిమేట్గా ఏంటి? మీరు దశంభాగం ఇచ్చి చూడండి, దేవుడు ఆశ్రయించకపోతే చూడండి, ఈగిపోతే మీకు వచ్చే శాపాలను కూడా చూడండి అని శాపాలు పెట్టే గ్రూప్ ఉంది. ఈ యొక్క ప్రణాళిక, ఈ ప్రోగ్రాం, దేవుడు అబ్రహాము చెప్పిన నిబంధన, ఆ కాన్సెప్ట్ని పక్కన పెట్టి టోటల్గా క్రైస్తవ్యాన్ని ఆపోజిట్ డైరెక్షన్ తీసుకెళ్ళారు కదా. ఒకళ్ళేమో
అవన్నీ మర్చిపోవాలంటారు. ఇవన్నీ నిబంధనలు మర్చిపోవాలి, క్లోజ్ అయిపోయింది. ఇంకొకళ్ళు ఏంటి, వాటిని బోధించకుండా వారి యొక్క దురాశల కొరకు ప్రజల నుంచి కానుకలు రాబట్టడానికి వారికి చెప్పిన వాగ్దానాలను తీసుకుంటారు. మూడో గ్రూప్ చాలా కొద్ది మంది మాత్రమే లేఖనాల్లో ఉన్న వాగ్దానాలు, నిబంధనలను వాటిని పరిశీలించి నేటి క్రైస్తవ్యానికి అందిస్తూ రాకడ కొరకు సిద్ధపరుస్తున్నారు కదా. అసలు ఈ రోజుల్లో ఎక్కడైనా సెకండ్ కమింగ్ టీచింగ్ ఉందండి? యేసుప్రభు యొక్క రెండో రాకడ బోధలు ఎక్కడైనా మీకు కనపడతాయా? ఎక్కడైనా ఆ బ్యానర్ కనపడతాయా? ఎప్పుడు ఏ బ్యానర్ కనపడుతుంది? స్వస్థత పండగలు, ఆశీర్వాద పండగలు, ఇవే కదా. సెకండ్ కమింగ్ క్రైస్తవ్యం మర్చిపోయింది. ఈ డాక్టర్స్ అన్న వాళ్ళు ఎవరో చెప్పరు. యేసుప్రభు యొక్క రెండవ రాకడ, ఇజ్రాయెల్ దేశం ఏర్పడటం, యేసుప్రభు వారు ఒలీవ కొండ మీద పాదాలు పెట్టడం, ఈ గ్రేట్ ప్రాఫెసెస్ ఇవన్నీ పక్కన పెట్టేశారు. కానీ లేఖనాలు మనం చూస్తున్నాం. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 18-19 వచనాల్లో స్థిరమైన ప్రవచనాలు, వాగ్దానాలు స్థిరమైనవి, ప్రవచనాలు స్థిరమైనవి, దేవుని ప్రణాళిక స్థిరమైనది, అది ఎన్నటికీ మార్పు చెందదు.